నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. నిన్న పీఎంను కలిసినటువంటి సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీని గురించి మాట్లాడుతూ దుయ్యబట్టినటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సార్, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన బట్టి విక్రమార్క నిన్న ఢిల్లీ వేదికగా పీఎంను కలిసిన తర్వాత చాలా విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి. అసలు 10 ఏళ్లలో ఒక్క పని కూడా పీఎం నుంచి తీసుకోలేకపోయారనేటువంటి మాట మాట్లాడుతున్నాం. నిజంగానే అట్లుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ తన గోజిని వాళ్ళే తవ్వుకొని ఇవాళ పడే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, డెవలప్మెంట్ మెడికల్ కాలేజీల కోసం అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాం. అందులో తప్పే ఉన్నది. ప్రజల అవసరాల కోసం కదా చేసింది. ప్రజలు ఆర్థికంగా నష్టపోతూ వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అందుబాటులో ఉంటే, డాక్టర్లను ఉంచితే, వ్యవసాయ ఇంజనీర్లను అందుబాటులో తీసుకొస్తే ప్రజలకు బాగుంటాయనే ఉద్దేశంతో అప్పులు వేసిన తప్ప కేసీఆర్ గారు ఏమైనా సొంతానికి ఇచ్చారా? టీఆర్ఎస్ పార్టీ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని తనఖా పెట్టి ఏమైనా అప్పులు తీసుకున్నారా? కాదు కదా. ఇవాళ అసెంబ్లీలో ఏం చర్చ జరిగింది? ఇవాళ కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇవాళ చర్చ జరిగే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేశారు. అందులో మా ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూసి వాళ్ళే ఇవాళ బదనమైపోయారు. ప్రజల ముందు ఇవాళ వాళ్ళే బదనమైపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆరే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల అది రేపు మనం చూడబోతూ ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని మాటలు అయితే మనము ప్రత్యేకంగా వినడం జరిగింది. ఈ యొక్క 8-9 నెలల నుంచి ప్రచారంలో ఎక్కువగా మాటలు వినడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేస్తామని, 1 సంవత్సరం తిరిగేలోగా మేము భర్తీ చేస్తామని ఉద్యోగ క్యాలెండర్ని కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టినట్టు. నిజంగానే ఆ అవకాశం కనబడుతుందా? బీఆర్ఎస్ పార్టీ అసలు ఉద్యోగాలు నింపలేదా? బీఆర్ఎస్ పార్టీ 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసిన వివిధ డిపార్ట్మెంట్ లోపల అని చెప్పి కేటీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో లోపల ఆ రోజు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కేటీఆర్ ఒక మంత్రిగా విడుదల చేసి ఇన్ని రకాల డిపార్ట్మెంట్లో మేము ఉద్యోగాలు భర్తీ చేసి చెప్పి మీరు దమ్ముంటే చర్చకు రావాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా చర్చకు రాలే. ఆ విషయంలో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల వాణిదేవి గారిని, పల్లా రాజశేఖర గారిని గ్రాడ్యుయేట్లు అందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది. మేము ఉద్యోగాల భర్తీ విషయంలో మా పార్టీ, మా ప్రభుత్వం, మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నారు. ఆ విషయం ప్రజలకు తెలిసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ రేవంత్ రెడ్డి గారు పదే చాలా ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి, ఉద్యోగాలు భర్తీ అని చెప్పి అనేక రకమైన అంశాల మీద ప్రజలను, యువతను తప్పుదోరి పట్టించే ఒక ప్రయత్నం చేయడం వల్ల కొంతమంది యువత కొంత తప్పిదారిపోవడం జరిగింది. ఎందుకంటే మాకు 2% ఓట్లతోనే మేము అధికారం చేజారం. పూర్తి స్థాయిలో ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించలే. కాబట్టి 2%గా వచ్చి అది పెద్ద అది కాదు. అయినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి రేపు భర్తీ చేయండి. మీరు అన్నారు కదా 5 లక్షలు ఎన్ని ఉద్యోగాలు మేము ఖాళీగా మేము భర్తీ ఇస్తామని చెప్పి. ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని చెప్పి వాళ్ళ నిరుద్యోగులు అందరూ వాళ్ళు ఎదురుస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరైతే ప్రశ్నించారో, ఇవాళ కొంతమంది విద్యార్థులు అయితే అనుకున్నారో, పట్టభద్రులు అయితే ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి వాళ్ళు సిద్ధమే ఉన్నారు. నేడో రేపో ఎప్పుడో నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఆ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటారా, ఉద్యోగాలు భర్తీ చేస్తారా అనే దాని మీద ఇవాళ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. నిరుద్యోగ వృత్తి విషయంలో మేము ఎక్కడా హామీ ఇవ్వలేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కనే మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అనేటువంటి ఒక అంశం అయితే కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు యువతను ఆకట్టుకునడానికి, విద్యార్థులను ఆకట్టుకోవడానికి సరూర్ నగర్ స్టేడియం లోపల వాళ్ళ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆమె నోటితోనే పలికిచ్చారు కదా. అంటే గాంధీల నోట అబద్ధాలు వస్తాయా చెప్పు? వీళ్ళ ప్రజలు అర్థం చేసుకుని ఆలోచిస్తూ ఉన్నారు కదా. స్వయంగా వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు అనే ఉద్దేశంతో ప్రియాంక గాంధీతోనే మాట్లాడిచ్చారు. ఇవాళ మీరు తప్పించుకుంటా అంటే తప్పించుకోరి. రేపు ఎంపీ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి, ప్రజలు చూపిస్తారు ఖచ్చితంగా. ఇవాళ మీ అమ్మని దీనికోసం కాదు, చాలా అంశాల మీద అనేకమైన అంశాలు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని రకాల అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు. ఇవాళ వీళ్ళు కూడా అట్లనే ఎన్నో అబద్ధాలు ఆడి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సమయం ఉంది కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. చేయకపోతే ప్రజలు వెంటబడతారు, ఊకరు కదా. తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఎవరు వదిలిపెట్టరు. మీరేం తప్పించుకోపోలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు.